ఒక దేవి ఉంది. ఆమె యుద్ధరంగంలో అడుగు పెడితే దేవతలకే ధైర్యం వచ్చేది, రాక్షసుల గుండెల్లో భయం పుట్టేది. కానీ ఆశ్చర్యం ఏమిటి అంటే ఈమె తల్లి గర్భం నుంచి పుట్టలేదు, ఒక దివ్య శక్తి నుంచి అవతరించింది. అసలు ఎవరు ఈ వారాహిదేవి, ఎందుకు ఆమెను దేవతల సేనాధిపతి అంటారు తెలుసుకుందాం. యుగాల క్రితం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని సముద్ర గర్భంలో దాచేశాడు. దేవతల ప్రార్థనతో శ్రీ మహావిష్ణువు వరాహావతారం ధరించి హిరణ్యాక్షుణ్ణి సంహరించి తన దివ్య కోరలపై భూమాతను మళ్లీ తన స్థానంలో ప్రతిష్ఠించాడు. కానీ ఆ మహాయుద్ధంలో వెలువడిన వరాహుని దివ్యశక్తి విశ్వంలో కలిసిపోలేదు, ఉగ్ర శ్రీశక్తిగా అవతరించింది. ఆమె వారాహిదేవి. వరాహ ముఖం, 8 చేతుల్లో దివ్య ఆయుధాలు, అగ్నిలా మెరిసే నేత్రాలు. ఆమె రూపాన్ని చూసిన దేవతలే తల వంచారంటారు. అయితే వారాహి అవతారం తీసుకున్న అసలు కారణం ఇక ముందుంది. కొన్ని యుగాల తర్వాత శుంభుడు, నిశుంభుడు, రక్తబీజుడు 3 లోకాలను వణికించడం ప్రారంభించారు. దేవతలందరూ ఓడిపోయి ఆది పరాశక్తిని శరణు కోరారు. అప్పుడు ఆది పరాశక్తి తనలోని దివ్య శక్తులను వెలువరించింది. బ్రహ్మ శక్తి నుంచి బ్రాహ్మి, శివ శక్తి నుంచి మహేశ్వరి, కుమారస్వామి శక్తి నుంచి కౌమారి, విష్ణు శక్తి నుంచి వైష్ణవి, ఇంద్రుని శక్తి నుంచి ఇంద్రాణి, చండికాదేవి ఉగ్రశక్తి నుంచి చాముండి, అలాగే వరాహ అవతారంలోని ఉగ్రశక్తి నుంచి వారాహి అవతరించింది. వీరే సప్తమాతృకలు. యుద్ధం మొదలయ్యింది. చేతిలో నాగలి రోకలి ధరించిన వారాహిదేవి అసుర సైన్యంపై విరుచుకుపడింది. ఆమె ఒక గర్జనకే రాక్షస సైన్యాలు వణికిపోయాయి. కానీ రక్తబీజుని రక్తం నేలపై పడిన ప్రతిసారి మరొక రాక్షసుడు పుట్టేవాడు. యుద్ధం దేవతల చేతుల్లో నుంచి జారిపోతున్న సమయంలో చాముండి అతని రక్తం నేలపై పడకుండా గ్రహించగా వారాహి మిగిలిన సప్తమాతృకలతో కలిసి రాక్షస సైన్యాన్ని పూర్తిగా నాశనం చేశాయి. అప్పటి నుంచి వారాహిదేవి దేవతల మహాయోధురాలుగా ప్రసిద్ధి చెందింది.